పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు, కీర్తిశేషులు తుమ్మ జ్వానేశ్వరెడ్డి శౌరిలమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజ నర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరూ మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మ రక్షింపబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేయ సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లల మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఆలిస్ మేరీ కుటుంబం దివ్య కారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా, గోవింద్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, చేయి ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా, దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు, అద్భుతములు, స్వస్థతములు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని పూజ. ఈ సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ నర్పించేవారు విక్టోరియా రాణి కుటుంబం. కే ఎలీషా జాన్కి 10th బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రభువు మంచి పర్సంటేజ్ ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఎలీషా జాన్, జోషువా పాల్ బంగారు భవిష్యత్తు, అలాగే సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ నర్పించేవారు కల్పనా దాస్. జ్యోతి ఆరోగ్యం అగస్టిన్ కుటుంబం కృతజ్ఞతగా, అగస్టిన్ కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు, జడ్డు సుధాకర్ రెడ్డి, జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి, సింధుప్రియ, ప్రణీల్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, టి పాపిరెడ్డి, సుజాత, రోజ్, ప్రణతి, మేరీ, అశ్విత కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, వి రోహాన్, జాకోబ్ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, మంచి చదువులు, జ్ఞానం, దైవాశీర్వాదం కొరకు పూజ. అలక్సీ ప్రార్థిత సుఖప్రసవం, మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దైవాశీర్వాదం కొరకు. రజిత సుఖప్రసవం, మంచి ఆరోగ్యం, తల్లి కొడుకు క్షేమంగా ఉండాలని దైవాశీర్వాదం కొరకు. పి వెంకటేశ్వరరావు కుటుంబంలోని పాప శాప నుండి విడుదల, రితిక, నిహారిక బంగారు భవిష్యత్తు, దేవుని సంరక్షణ. కటకం జోసఫ్, కపిల్ రెడ్డి, పృథ్వీరాజు కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు అర్పించేవారు కే అంతోన్ రెడ్డి కుటుంబం. డెన్నిస్ నోయల్ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, పరిశుద్ధాత్మవరములు ఫలములతో నింపబడినట్లుగా పూజను అర్పించేవారు మోహన్ కుమార్, మేరీ ప్రమీల. వి నవీన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, నవీష్క మంచి ఆరోగ్యం, నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్పై దేవుని దీవెనల కొరకు. కే ఆంజనేయులు మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు, మరియు లక్ష్మమ్మ మంచి ఆరోగ్యం కొరకు. టి సుధా కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, శృతి, మానస బంగారు భవిష్యత్తు, దైవాశీర్వాదం కొరకు. గొల్లమారి తెరేసమ్మ, జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజ నర్పించేవారు జి రఫేల్ రెడ్డి. నంబారి జోజి మాస్టర్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మోక్షరాజ్యం చేరినట్లుగా. వై జోసఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం, 10th ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా. ఋత్విక్ రోషన్ రెడ్డి మంచి ఉద్యోగం, ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజ. బి కిరణ్ కుమార్ లక్ష్మి ప్రమోషన్ కొరకు, నూతన గృహం కొరకు, దాసు మేరీల గవర్నమెంట్ జాబ్ కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పూజ. శోభారాణి శివరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు పూజ. క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన మరియు దిక్కులేని ఉత్తరించే స్థలంలోని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ. నాన్సీ మౌనిక ఆత్మశాంతి కొరకు పూజ. జే భిక్షపతి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఆత్మ ప్రభు సన్నిధికి చేరినట్లుగా కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు పూజ. యశ్వంత్, రాహుల్, యోగితారెడ్డిలకు దేవుని కృప, కాపుదల, ఆరోగ్యం. యశ్వంత్ సకల బంధకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడాలని పూజ. ఎన్ రవితేజకి మంచి కథోలిక అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరుకునట్లుగా, కరీంనగర్ నుండి ఖమ్మంకు ట్రాన్స్ఫర్ కొరకు పూజ. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు పి యేసుదాస్, ఎలిజబెత్ రాణి, అభిషేక్, అభినంద్. శిరోమణి వ్యాపారాభివృద్ధి నవీన్ పాలిటెక్నిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ర్యాంకు రావాలని కుటుంబ దైవాశీస్సుల కొరకు పూజ. పి భరత్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత మరియు పి శరత్ డిప్లొమా 3rd ఇయర్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, కుటుంబ దైవాశీర్వాదం కొరకు పూజ. టి జోసఫ్ రెడ్డి ప్రశాంతి కుటుంబం పాప శాపం నుండి విడుదల, పిల్లల బంగారు భవిష్యత్తు, నూతన గృహ నిర్మాణంలోని ఆటంకాలు తొలగిపోయి నిర్మాణం పూర్తయినట్లుగా పూజ. సెయింట్ జేవియర్ స్కూల్లోని
10th క్లాస్ ఎగ్జామ్స్ వ్రాయబోతున్న విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత, 100% రిజల్ట్స్, స్కూల్ అభివృద్ధి, అడ్మిషన్స్ వచ్చినట్లుగా దైవాశీస్సుల కొరకు పూజ. అనిత లూయిస్ క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజ. ఏ జేమ్స్ రెడ్డి జ్యోత్స్న కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. అక్షిత్ రెడ్డి వ్రాయబోయే ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఒక భక్తురాలు కుటుంబం కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం కొరకు పూజ. అశ్రిత్ రాజ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు సంధ్యా ప్రభాకర్ సంతానవరం కొరకు ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదం కొరకు పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. పరమును వీడి భువికి తెంచి ఓ ప్రభువామా స్వాగతమిదిగో. నాటి బాధల సిలువ బలిది, నీదు ప్రజల ప్రేమ బలిది. సత్య సువార్తను జగమును చాటగా, సత్య సువార్తను జగమును చాటగా గురువులు సగే దివ్య బలిది. గురువులు సగే దివ్య బలిది. పాప మమ పాప నమ పాప సగమ పాప. నీని పబనీని మబనీని గమబనీని. సాస నిని సాస పని సాస మబని సాస. పాప మమ ప గమ ప సగమ పనీని పపని అపని గమ పని సాస నిని స పని స మపని స సని 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 పని పమ గమ పని స. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా. కరుణను ప్రేమను పంచిన ప్రభువా, ప్రభువకు దేవా పరమపిదా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దేవా, నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. కొండ్రేండును దుష్టులైన నరుల నుండి నన్ను రక్షింపుము. దేవా, నాకు ఆశ్రయ దుర్గము నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ ఆదివారం రోజు తపస్కాలములో 5వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాక్కు ముత్తంగి కేంద్రానికి సంబంధించిన ఒక మంచి రోజు కూడా. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ యొక్క ఆన్లైన్లు కూడా ఇక్కడ
పాటలు పాడి అదేవిధంగా కీబోర్డు ప్లే చేసి అందరినీ భక్తిపూర్వంగా ప్రార్థనలు అదేవిధంగా దివ్య పూజలు సంబంధించడానికి పాల్గొనడానికి ఒక గాన గంధర్వుడు మన బోసి ఆంటనీ ఈ యొక్క రోజు వారి యొక్క జన్మదినం కొనియాడుతుంది. ఇది మామూలుగా జన్మదినం కాదు, 60 సంవత్సరాల షష్ఠపూర్తి అవుతుంది ఈరోజు. వారికి ప్రతి విధంగా దేవునితో కలిసి ఇంకా అభివృద్ధి పొందడానికి మనం ప్రార్థన చేద్దాం. మనం అందరికీ ప్రార్థన కావాలి. ఎందుకంటే ఈ కేంద్రం నడిపించడానికి అందరూ కావాలా. ప్రార్థన విన్న వాళ్ళు ప్రార్థన వారు కావాలా, పాటలు పాడిన వ్యక్తులు, కీబోర్డు ప్లే చేసిన వ్యక్తులు కావాలా, అలాగా కెమెరామ్యాన్ అందరూ కలిసి పనిచేసినప్పుడే అదని యొక్క సంతోషం, అది యొక్క ప్రేమ మనం చూడగలము. ఈరోజు ప్రతి విధంగా బోసి ఆంటనీ కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క కుటుంబములు కొరకు ప్రార్థన చేద్దాం. లండన్లో చదువుతున్న ఆ పాపయ్య గురించి మనము ప్రార్థన చేద్దాం. వారి యొక్క జీవితంలో కొన్ని విన్నపాలు ఉన్నాయి. ఆ విన్నపాలందరి ఈ పూజలు మొదలు తీసుకుని వచ్చి మనము పవిత్రమైన పూజలు అర్పించుదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈనాడు మొదటి పఠనము యెర్మీయా ప్రవక్త గ్రంథము నుండి తీసుకుబడినది. ఇచ్చట ప్రభువు అయిన యాహోవే ఏమంటున్నారని తెలుసా? అక్కడే ఒక ఇశ్రాయేలుతో ఒక క్రొత్త ఉడంబడి చేస్తున్నారని మనం చదువుతున్నాము. ఈ ఉడంబడిలో దేవుని యొక్క జ్ఞానము, అదేవిధంగా దేవుని యొక్క కరుణ ప్రేమ కలిగిన ఉడంబడి. ఆ ఇశ్రాయేలుతో కలిసి ఆ ఉడంబడి చేస్తున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించిన మీకు తెలుసా? మళ్ళీ వచనం పలుకుతుంది, ఈ ఉడంబడి ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలు రాసిపెడుతుంది. వారి యొక్క హృదయాలలో రాసిపెడినది ఒక మాట మనం చదువుతున్నాం. అదేవిధంగా ఈ ఉడంబడి ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు జీవించాలని ఎవరు కోరుకున్నారండి? యాహోవా అయిన దేవుడు కోరుకున్న మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అట్లే మన ప్రతి ఒక్కరి కూడా ఈ ప్రభువైన దేవుడు మనకు చూపించిన ఈ ఉడంబడి అనుసరించి జీవించాలి. అది దేవుడు మనకిస్తున్న హామీ. దేవుడు మనకిస్తున్న హామీ ఈరోజు మనము మొదటి పఠనముల ద్వారా చదువుతున్నాం. ప్రియులారా, ఈరోజు రెండవ పఠనములు హెబ్రీయులకు రాసిన లేఖలో యేసుక్రీస్తు తనను అనుభవించిన బాధ గురించి చెప్పబడుతున్నారు, మరణాన్ని గురించి చెప్తున్నారు అన్నమాట. ఆ హెబ్రీయులకు రాసిన లేఖలు చాలా చక్కగా చెప్తున్న ఇంకొక మాట ఉంది. ఇదొక పొందడానికి ముందు తనకు శక్తి కలిగిన దేవుతో ప్రార్థన చేస్తున్నారు ఒక మాట. ఈ హెబ్రీయులకు రాసిన లేఖలు మనం చూడగలము. తర్వాత ఈ యొక్క బాధల ద్వారా, తన యొక్క మరణం ద్వారా మనకు మన పాపాలకు ప్రాచిత్తం యేసుక్రీస్తు ఇస్తున్నాడు. ఈనాడు సువిశేష పఠనములు కూడా రెండిటికి సామ్యం ఉంటుంది. రెండవ పఠనం హెబ్రీయులకు రాసిన లేఖలో బాధల గురించి చెప్తున్నప్పుడు కూడా సువిశేష పఠనములు యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయములు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు తన అనుభవించడానికి పోతున్న ఆ యొక్క బాధలు, శ్రమలు, మరణం గురించి చాలా చక్కగా చెప్తున్నారు అన్నమాట. యేసుక్రీస్తు అనుభవించిన ఆ మరణాన్ని ముందు వాళ్ళకు తెలుసు, నేను ఈ విధంగా మరణిస్తున్నాను, నేను ఈ విధంగా మరణించినప్పుడు మాత్రమే ప్రజలకు నిత్య జీవనం కలుగుతాయి అని వాళ్ళకు ముందుగానే తెలుసు. అందుకే ఈ రోజులు అందరికి తెలియపరుస్తున్నాడు. యేసుకు అనుభవించబోతున్న ఆ బాధల గురించి, శ్రమల గురించి ప్రజలందరికీ ఈ సువిశేష పఠనముల ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు చాలా బాధపెట్టు మరణించి పునరుద్ధానం చేసినప్పుడు క్రైస్తవులాయ మనం కూడా అదే విధంగా శ్రమలు అనుభవించి యేసుక్రీస్తుని కొరకు మన జీవితం కూడా సమర్పించాలి. ఈరోజు దానికి దేవుడు మమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఈ పౌచబలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ మీరు అనుభవించిన పోతున్న ఆ శ్రమలను గుర్తు చేసుకొని
యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తుని యొక్క అడుగుజాడలు నడుచుకుని జీవించడానికి మనం ప్రయత్నించుదాం. ప్రియులారా, ఒకసారి మనం కన్నులు మూసుకుని చేతులంటే జోడించి ఆ నాథుడైన యేసుక్రీస్తు మనకు ఇచ్చిన ఆ మంచి జీవితం మనం ఒక్కసారి గుర్తు చేసుకొని మనము చేసిన తప్పులు పొరపాట్లు క్షమించమని అడిగి ఆ దేవాది దేవుని నుండి క్షమాపణ అడిగి వేడుకుంటాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అది నీ ప్రేమ ద్వారా ప్రేరింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అది నీ చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనం చేసుకొని రోజులు వచ్చుచున్నవి. నేను వారి పాపములను మన్నింతును. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము అధ్యాయం 31 పరిశుద్ధ వచనంలో 31వ వచనం నుండి 34వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథం అధ్యాయం 31 పరిశుద్ధ వచనంలో 31వ వచనం నుండి 34వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనం చేసుకొని రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వం నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధనం వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనను మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధన మిది. నేను ధర్మశాస్త్రంను వారి అంతరంగమున నుంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుమని బోధింపనక్కర్లేదు. అల్పులు అధికులెల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములు మన్నింతును, వానినిక జ్ఞాప్తి యందు ఉంచుకొనును. ఇవి ప్రభువునైనా నా పలుకులు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. ఆయన విధేయుడై ఉండుట అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. పునీత పౌలు గారు హెబ్రేయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు.
Second reading from the letter to Hebrews, chapter 5, verses 7 to 9. సోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తిగల దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లి తండ్రులు చేవిడిచిన నన్ను హత్తుకున్నావయ్యా, బంధుమిత్రులు వెలివేసిన నా తోడయున్నావయ్యా. తల్లి తండ్రులు చేవిడిచిన నన్ను హత్తుకున్నావయ్యా, బంధుమిత్రులు వెలివేసిన నా తోడయున్నావయ్యా. ఒంటరినైనే తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ, ఒంటరినైనే తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ, ఓదార్చి తండ్రిలా మారిన ప్రేమ, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు యేసు, నీలా క్షమించేదెవరు. ప్రాణము పోసి వెలనిచ్చికున్న నీ ప్రేమకు సాటెవ్వరు, ప్రాణము పోసి వెలనిచ్చికున్న నీ ప్రేమకు సాటెవ్వరు యేసు, నీ ప్రేమకు హత్తే లేదు. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము వచన భాగము 20వ వచనం నుంచి 33వ వచనం వరకు. Gospel according to St. John chapter 12 verses 20 to 33. పండగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలీలియలోని బెత్సయిదా నివాసయగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రేయుతో చెప్పెను. అంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను,
మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించెను. తన ప్రాణమును ప్రేమించవాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనెను. నన్ను సేవింపగోరవాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనని నా సేవకుడును ఉండెను. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పును? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమ పరిపుము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరచిదెను. అక్కడ ఉన్న జన సమూహము అది విని, మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపులకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒకసారి మనము దేవుని ఆరాధించుదాం, దేవుని మహిమపరచుదాం. దేవుడు ఇచ్చిన మంచి సందేశం గుర్తు చేసుకొని ఈ ధ్యానాంశం వినడానికి ముందు మనము దేవుని మహిమపరచుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు నేను ఉపద్ఘాతములో ముందుగానే మీకు అందరికీ తెలియపరిచాను. మనము 5 తపస్కాలములో 5వ ఆదివారములోకి మనమందరము ప్రవేశిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనములు మనము యేసుక్రీస్తుని యొక్క బాధల గురించి, శ్రమల గురించి, యేసుక్రీస్తు తనను తాను ఇతరులకు తెలియపరుస్తున్నారని మాట మనం చదివి ఉన్నాం. దానిలో నాకు నచ్చినది మీకు అందరికీ ఆ వచనం నచ్చి ఉండవచ్చు. 12వ అధ్యాయములు 24వ వచనం ఉంటుంది. ఎంతో చక్కటి వచనం అని తెలుసా? అదొకసారి చదవమా. 12వ అధ్యాయము 24వ వచనం. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, నేను మీతో నిశ్చయముగా చెప్పుదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, ఎంతో మంచి వచనం ఇది. ఎన్నోసార్లు మనము ఈ వచనమును విని ఉన్నాం, చదివి ఉన్నాం. ప్రియమట, ఒక గోధుమ గింజ భూమిలో పడి నశించిన ఎంతవరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన తర్వాత అది మొక్కలు వచ్చి అది ఒక జీవం వస్తుంది. అక్కడ అది ఫలించును. అది ఎట్లా ఫలించును? 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఫలం ఇస్తుంది అని మనము గ్రహించాలి. అనుకుంటే ఈ సహోదరులు, ఈ గోధుమ గింజ ఎవరని తెలుసా? కొంతమందికి ఆల్రెడీ తెలుసు, యేసు ప్రభువే. ఈ గోధుమ గింజ యేసు ప్రభుని పోల్చాడు.
ఆ యేసు ప్రభు బాధలు సహించి శ్రమలు పడి ప్రధానార్జకులచే నిందించి కొట్టబడి మరణించి చివరికి ఉద్ధానమయ్యాడు. ఎవరికి ఉద్ధానమయ్యాడమ్మా? ఎవరి కొరకు ఉద్ధానమయ్యారు? మన కొరకు. మన జీవితం ముందుకు ఇంకా అభివృద్ధి పొందాలి, ముందుకు మనము యేసుతో కలిసి జీవించాలి అని విశ్వసించి అని గ్రహించుకొని యేసు ఉద్ధానమయ్యాడు. ప్రేమటువంటి సహోదరులారా, అది ఉద్ధానమైన తర్వాత అది చాలా ఫలం ఇచ్చాడు. చూడు, దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవిస్తున్నాను ఇప్పుడు. చూడు, మన క్రైస్తవ సభ పెరిగి ఇప్పుడు లోకములో జనసంఖ్యలో ఎక్కువ మంది క్రైస్తవ మతములు ఉన్నారు. చూడు, 2 సంవత్సరాల ముందు ఒకరు మరణించి మన కొరకు, మన పాపాల కొరకు మరణించిన ఒక వ్యక్తి. చూడు, దాని యొక్క ఫలం మనము ఇవన్నీ ఎక్కడ చూస్తున్నప్పుడు మనం చూడగలము. ఆ మరణించిన తర్వాత ఉద్ధానమయ్యాడు. ఉద్ధానమైన ఒక కారణం ఏమిటండి ప్రియులారా? అది మన కొరకే. దేవుని నమ్మిన వాళ్ళకు, దేవుని నమ్మలేక వాళ్ళకు ఒక ఉదాహరణ చూపించారు. ఎవరు? ఈ యొక్క యేసుక్రీస్తు. దేవుని నమ్మలేక వాళ్ళు కూడా యేసుని చూసి ఆకర్షించి ఆరాధిస్తున్నారు. ఎంతో గొప్ప దేవుడు, మన కొరకు తన యొక్క ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. ఎవరైనా అట్లా దేవుడు ఉన్నారా మన లోకములు? లేరు. మన కొరకు మరణించిన దేవుడు యేసుక్రీస్తు. ప్రియులారా, ఈ యేసుక్రీస్తు మరణం పొంది శిలువలో మరణం పెడతారు. బాధలు సహించాలి, బాధలకు గురి అయ్యారు, శ్రమలకు గురి అయ్యారు అని వాళ్ళకి ముందుగానే తెలుసు. కొన్ని ఈ సువిశేషములు, ఈ యోహాను సువార్తలు మాత్రం కాదండి. మార్కు సువార్త, మత్తాయి సువార్త, లూకా సువార్తలు అన్నిటిలో ఈ యొక్క యేసుక్రీస్తు తన అనుభవించబోతున్న పీడల గురించి, సహనాల గురించి, శ్రమల గురించి చాలా చక్కగా వివరిస్తున్నాడు. మనం ఒక్కసారి చదువుదాం ఎక్కడెక్కడ అని మనం చూస్తున్నప్పుడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనం ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ రోజున ఉత్థానమగుట అగత్యము. ఇంకా ఉంది. మత్తాయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్థానమగుట అగత్యమని వచించెను. పునరుద్ధానమై మగుటమని వచ్చినది. చూడండి, ఇలాంటి యేసుక్రీస్తు ఈ కొన్ని మాటలు ముందుగా ప్రవచిస్తున్నారు. ఒక మామూలుగా మనిషికి మనం ఆ సమయంలో కూడా తనతో పాటు జీవించిన శిష్యులు కూడా ఒకవేళ ఆలోచించిన ఒక మాట ఏమిటంటే మీకు తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు ఈ బాధల గురించి ఇప్పుడు చెప్తున్నారు? నాతో పాటు మంచి కలిసి జీవిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, రోగాలని స్వస్థపరుస్తున్నాడు, ఇవన్నీ మంచిది చేస్తున్నారు. అయినప్పటికీ ఎందుకు ఈ బాధ గురించి, శ్రమల గురించి, మరణం గురించి చెప్తున్నారు? ఒకవేళ పేతురు గారు ఇట్లాంటి చెప్తున్నప్పుడు పేతురు గారు నేను సపోర్ట్ ఇస్తాం యేసుక్రీస్తు, నిన్ను సహకరిస్తున్నాను, నేను మీతో పాటు ఉన్నారు అని చెప్పి మీకు అసలు ఇలాంటి సంఘటనలు జరగదు మీ జీవితములు అని చెప్పినప్పుడు చాలా కోపంతో ఏం చెప్తారని తెలుసా? సైతాను నీ దూరం వెళ్ళిపో. సైతాను వచ్చి శోధన ఇచ్చినారు ఎవరికి? పేతురు గారికి. చూడండి,
అలాంటి జరగాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు వచ్చారు. తాను అనుభవించిన మనము ప్రవచనాలు పూర్తీకరించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు. పాత నిబంధనలో చాలా ప్రవచనాల గురించి యేసుక్రీస్తుని యొక్క మరణాన్ని గురించి మనం వింటున్నాము. బాధ సగించి ప్రధాన ఆచార్యులతో మరణించారు అని మనం వింటుంటాము. ఇవన్నీ పూర్తీకరించాలి. దానికోసమే యేసుక్రీస్తు ఇతరులకు తెలియపరచడానికి ఇలాంటి బాధలు గురించి చెప్తున్నారు. మరణాన్ని గురించి, జీవికి ఉద్ధానం గురించి కూడా, యేసుక్రీస్తుని యొక్క ఉద్ధానం గురించి. యాక్చువల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ఎందుకు ఇక్కడికి వచ్చినది అని మీకు తెలుసా? మా అందరికీ తెలుసు, పాపాల కొరకే. ఈ పాపాల కొరకు రక్షించాలంటే తన యొక్క జీవితం ఫలంగా ఇవ్వాలి, దేవునికి సమర్పించాలి, మరణించాలి. ఆ మరణించినప్పుడు మాత్రమే మీకు పునరుద్ధానం. మరణించలేకపోతే మీకు పునరుద్ధానం లేదమ్మా. ఒకసారి మనము యోహాను సువార్త, యేసుక్రీస్తు ఎందుకు వచ్చినప్పుడు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దొంగవాడు దొంగలించుటకు, ఆ దొంగవాడు దొంగలించుటకు, హత్యం చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవనొచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఒక అందరికి తెలుసు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? దానిని జీవాన్ని ఇవ్వడానికి, మామూలుగా జీవని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చిన యేసు ప్రభు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ జీవం కలిగిన యేసుక్రీస్తు మనకు పునరుద్ధానం, ఒక నిత్య జీవన్ కలగాలంటే మనం మన జీవితాన్ని పరిత్యజించి యేసుక్రీస్తులో అభయం చేయాలి. అప్పుడు మాత్రమే మనకు పునరుద్ధానం అని పదానికి అర్థం మనకు తెలుసున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలుసు, మనము తపస్కాలములోకి ప్రవేశించిన కొన్ని రోజులైంది. ఇప్పుడు యేసుక్రీస్తుని యొక్క పీడా, సహనము, మరణము మనము అనుభవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. దాని యొక్క ఆ పవిత్ర శుక్రమంలోకి సమీపించడానికి పోతున్న ఈ సమయములు ఈ యొక్క వచన భాగం ఎంతో ఉచితం అని మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు తన బాధల గురించి, తాను అనుభవించిన శ్రమల గురించి చెప్తున్నప్పుడు మీరు ఒక్క కార్యం మీరు మరచిపోకూడదు, మీరు గమనించాలి. ఏమిటంటే యేసుక్రీస్తులాగా క్రైస్తవరాల మనమందరము కూడా ఈ శ్రమలు, బాధలు అనుభవించగలగాలి అనే ఒక మాట. అదెంత గొప్పది మాటని మీ అందరూ తెలుసుకోవాలి. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనములు మనం బాగా చదివినప్పుడు మాకు తెలుసుది, ఇక్కడ యేసుక్రీస్తు గెత్సేమనీ ప్రార్థన చేస్తున్నారు. గెత్సేమనీ ప్రార్థన. ఈ గెత్సేమనీ ప్రార్థన ఏమిటంటే, ఈ యొక్క కార్యములు, ఈ బాధలు శ్రమించి కొట్టబడి ప్రధాన అర్చకులతో నిందించి మరణించాలి అని యొక్క ఆ ప్రవచనం చెప్పడానికి ముందు యేసుక్రీస్తు దేవునితో కలిసి మాట్లాడారు. అప్పుడు ఒక్క మాట చెప్పిన మాట ఉంది, దేవుడా మీకు ఇష్టమైతే ఈ యొక్క పాత్రం నా నుండి దూరవెచ్చమో తీసివేయండి ప్రభువా అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే మార్చేశారు, ఆ వచనం మార్చేశారు. ఏంటిది? మీ ఇష్టం నెరవేరునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక. నేను ఇక్కడ వచ్చినది గోధుమ గింజలాగా చనిపోయి ఇతరులకు నిత్య జీవన్ పొందడానికే, నిత్య రక్షణ పొందడానికే అని చెప్పి యేసుక్రీస్తు ఆ ప్రార్థన ముగిస్తున్నారని మనము చదువుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఆ యేసుక్రీస్తు అనుభవించిన ఆ బాధలు మనము కూడా అనుభవిస్తున్నాము, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాము. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మన ఒక
మన ముత్తంగిలో పనిచేస్తున్న ఒక అమ్మాయి, అది భిన్నబాల ప్రార్థనలా పనిచేస్తున్న ఒక అమ్మాయి. అక్కడ ఆ అన్ని చోటులు క్రైస్తవులు లేదండి. ముస్లిమ్సు, హైందవ, వేరే జాతి, వేరే మతస్థులు కలిసి జీవిస్తున్నారు. కానీ ఈ క్రైస్తవులు ఉన్న కాబట్టి వారితో ఒకటి మాట్లాడలేదు, వాళ్ళతోటి ఏమీ సహాయం చేయలేదు, వారిని సైడ్కి పక్కన పెడుతున్నా చాలా నిందలు అనుభవించిన వారు. ఒకరు నన్ను ఒక మొబైల్ చూపించిన, ఛత్తీస్గఢ్లో మీ అందరూ ఉండవచ్చు, ఆ వీడియో చూడవచ్చు. మొబైల్లో వాట్సాప్ల ద్వారా నాకు కూడా దొరికింది ఆ వీడియో, నేను చూశాను. ఛత్తీస్గఢ్లో ఒక పాస్టర్ గారిని రోడ్డుతో కొట్టి, ఈ ఐరన్ రోడ్డు ఉంది కదా, ఐరన్ రోడ్డు, దానితో కొట్టి చంపేస్తున్న ఒక సంఘటన నేను చూశాను. క్రీస్తు వలె మీరు కూడా మరణించినప్పుడు, మీరు కూడా బాధలు అనుభవించినప్పుడు మాత్రమే మీకు నిత్య జీవన్, నిత్య రక్షణ అని యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఎంతో ఈనాడు ఉచితమని మీరు అందరూ గ్రహించుకోవాలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఇంకొక మంచి మాట, ఆ ప్రభు ఆ గోధుమ గింజ ఆ భూమిలో పడి నశించిపోతే ఆ ఒక మాట పలికిన తర్వాత వెంటనే 25వ వచనం ఉంటుంది, 12వ అధ్యాయం 25వ, అది దానికంటే ఎంతో గొప్పది. ఇది మీకు ఒకసారి మీరు గమనించాలి. మనం చదువుదాం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును నిత్య జీవమునకై కాపాడుకొనును. ఆ నిత్య జీవమునకై కాపాడుకును. చూడండి ఎంతో మంచి వచనం. అది మనం వినడానికి చాలా మంచిది. ప్రసంగం చెప్తున్నప్పుడు ఫాదర్ గారు చెప్తున్న మాటలకు అక్కడ కూర్చొని వినడానికి శ్రద్ధ చెలుతడానికి చాలా సంతోషం. కానీ ఆ యొక్క మాట, ఆ యేసుక్రీస్తు పలికిన మాట మనలో జీవించడానికి, యేసుక్రీస్తుని యొక్క వచనం జీవించడానికి కొద్దిగా కష్టం ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. తన జీవితం కోల్పోతున్నప్పుడు మంచిది జరగడానికి, మంచి కార్యములు మన జీవితములు జరగడానికి మన జీవనం మనం కోల్పోతాము. మనం మరణించాలి, బాధలు సహించాలి. అప్పుడు మాత్రమే మనకు నిత్య రక్షణ అని మీరు ఒక్కసారి మీరు గమనించాలి ప్రేమటువంటి సహోదరులు. ఇది ఇలాగా ఉదాహరణ చెప్పాలని, ఉప్పు ఉంది కదా మీకు అందరూ. ఉప్పు, ఒక కొద్దిగా ఉప్పు నీటిలో కరిగినప్పుడు ఎంతో టేస్ట్ ఉంటుంది, మీకు తెలుసా? అలాగా ఈ యొక్క లెమనేడ్, ఇది ఏమంటారు, నిమ్మకాయ జ్యూసు మామూలుగా ఏవి లేకుండా, ఉప్పు లేకుండా, ఈ షుగర్ లేకుండా మీరు మామూలుగా అది కలిపి, నిమ్మకాయ కలిపి మీరు మామూలుగా తాగితే మీకు ఏంటిది? ఏమి లేదు. అది కొద్దిగా ఉప్పు కావాలి. ఆ ఉప్పు కలిగి ఆ నిమ్మకాయ తాగుతున్నప్పుడు ఎంతో రుచి అని మీ తెలుసుకోవాలి. అదేవిధంగా ఒక కొవ్వొత్తి మనం చూసినప్పుడు అది కరిగి అందరికీ వెలుగు ఇస్తున్నారు చూడండి. అదేవిధంగా మన జీవితంలో కూడా శ్రమలు, బాధలు వస్తున్నప్పుడు యేసుక్రీస్తుని మనం ఇలాంటి ప్రార్థన చేయకూడదు. ప్రభువా, ఎందుకు ఇలాంటి శ్రమలు నాకు వస్తుంది ప్రభువా? ఎందుకు మనకు ఈ శోధన వస్తున్నది ప్రభువా? నాకు మాత్రం ఎందుకు ప్రభువా ఈ శోధనలు? ఒకసారి గమనించండి. మీరు అలాంటి ప్రార్థన చేయనప్పుడు పునీతులు ఏం ప్రార్థన చేస్తున్నారని తెలుసా? ప్రభువా, నాకు ఇంకా ఎక్కువ శ్రమలు, శోధనలు ఇవ్వండి ప్రభువా, ప్రసాదించండి ప్రభువా అని. శోధనలు, శ్రమలు జయించిన వారికి మాత్రమే నిత్య జీవన్ అని ఇస్తున్నారు అని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. అలాంటి ఒక పునీతులు చాలామంది పునీతులు మన క్రైస్తవ సభలకు పుట్టి పెరిగి చివరికి తన యొక్క జీవితం త్యజించి ఇతరులకు సేవ కలిగి జీవించి చివరికి మరణించిన ఎన్నో
పునీతులు మనకున్నారు. ఈ ఒక్కసారి గమనించండి విన్నటువంటి సహోదరి అలాంటి ఒక వ్యక్తియే మాక్సిమిలియం కోల్బే. నాసి క్యాంపులు జర్మనీలో ఆ కాలములు హిట్లర్ ప్రకారం చాలామందిని చెరసాలలో పంపించారు. చివరికి ఒకరోజు 10 మందిని పిలిచి 10 మందిని చంపడానికి పిలిచినప్పుడు ఒక వ్యక్తి ఆ సేనాధిపతితో యాచన ఇస్తున్నారు, రిక్వెస్ట్ ఇస్తున్నారు. ఏంటిది అంటే, సేనాధికుడా నన్ను తీసేయండి, ఈ వధ శిక్ష నుంచి నన్ను తీసేయండి, ఎందుకంటే నాకు ఒక కుటుంబం ఉంది, వారు నా కొరకు వేచి ఉంటున్నారు అని చెప్తున్నప్పుడు మాక్సిమిలియం కోల్బే ఇది చూసి వారి అనుభవిస్తున్న ఈ బాధ చూసి ముందుకు వచ్చి, ఆ సేనాధిపతి బిడ్డ మీకు కావాలంటే వీరికి బదులుగా నన్ను చంపేయండి, నన్ను వధశిక్షకు విధించండి అని చెప్తున్న ఒక మాట. అప్పుడు సేనాధిపతి చెప్పిన ఒక మాట ఉంటుంది, ఎందుకు అది వాళ్ళ శిక్ష వారు అనుభవించారు, అది మీ ఎందుకు భరించాలి వారి యొక్క శిక్ష? అప్పుడు చెప్పినప్పుడు అయ్యగారు వారికి ఒక కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటుంది, నాకు ఎవరు లేదు, నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు గమనించలేదు, నాకు ఎవరు ఉంటుంది? నా జీవితం కోల్పోయి వారి యొక్క జీవితం ఒక మంచి జీవితం వాళ్ళకు సంతోషంగా వాళ్ళు ఆ కుటుంబంలో జీవించి కదా మళ్ళీ అని చెప్పి సొంత జీవితం ఇతరులకు దానం చేసి ఒక పుణ్యతుడు మాక్సిమిలియం కోల్బే. చూడండి, అలాంటి మనం కూడా పిలువబడ్డాము. చాలా కష్టం కదా ఇలాంటి జీవించడం అంటే, శ్రమలు అనుభవించి జీవించాలంటే చాలా కష్టం కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు వచనము ద్వారా, బిడ్డ మీరు అనుభవించిన శ్రమలు, మీరు అనుభవించిన త్యాగం, మీరు కోల్పోకున్న ఆ నిత్య జీవనకు సమానం ఉంటుంది అని మీరు ఒక్కసారి గమనించాలి. దేవుడు మనకు అన్నిటినీ మంచిది జరగడానికి ఇస్తున్నారు. ఈ ఒక్క మాట మన జీవితంలో మనం తీసుకుంటూ వెళితే మనం కూడా యేసువలే ఈ యొక్క శ్రమలను, ఈ యొక్క బాధ్యతలను అధిగమించడానికి, జయించడానికి ఉన్నటువంటి శక్తి దేవుడు ఖచ్చితంగా మనకు అందరికీ ఇస్తున్నారు. ఈరోజు అదే విధంగా ఈ పూజబలిలో పాల్గొన్న మనమందరము దాని కొరకు మనం ప్రయత్నించాలి. ఏంటిది మన ప్రార్థన? ప్రభునితో ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను అనుభవిస్తున్న ఈ శ్రమలు, నేను అనుభవిస్తున్న ఈ బాధలు ఎంతో గొప్పది అండి, మీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇతరులకు మాత్రమే తెలుసు. కానీ ప్రభువా, నేను ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ బాధలు అనుభవించినటువంటి ఆ శక్తిని నాకు ప్రసాదించింది ప్రభువా అని మనమందరూ ఈరోజు ప్రతి విధంగా ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవించినప్పుడు వినటువంటి సహోదరి సహోదరులారా, ఉద్ధానం అయిన దేవుడు మీకొక పునరుద్ధానం ఇచ్చి మిమ్మల్ని వారి దగ్గరికి నడిపించి మీకు ఒక నిత్య జీవన్ మీరు పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనము లేచి మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనమందరూ కనుగలు మూసుకొని చేతులంటే జోడించి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రతి విధంగా ఈ అప్పము ద్రాక్షరసము ఈ దివ్య పూజబలి ద్వారా సమర్పణం చేస్తున్న సమయములు మన జీవితం కూడా దేవునికి సమర్పించి మనం అనుభవించిన త్యాగము, శ్రమలు, బాధలు ఇవన్నిటినీ ఈ తిరు సన్నిధిలో సమర్పించి మనం ప్రార్థన చేద్దాం. అదే విధంగా తల్లి శ్రీసభని నడిపిస్తున్న మన పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పూలాంతని అగ్రపీఠాదిలో పనిచేస్తున్న, హైదరాబాద్ అగ్రపీఠాదిలో పనిచేస్తున్న పూలాంతని మన పీఠాధిపతుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క ఆ మంచి కాపురితంతో మనం కూడా యేసుక్రీస్తునికి దగ్గరికి నడుచుకుని జీవించడానికి ఈరోజు ప్రత్యేక విధంగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దానితో పాటు గురువులు, కన్యాస్త్రులు, సదుపదేశులు వీరందరిని గుర్తు చేసి మన వాళ్ళు, మన కుటుంబంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు వీరందరికీ మనము వారి యొక్క జీవితములు శ్రమలు అనుభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని జీవించడానికి ఉన్నటువంటి ఆ మంచి అనుగ్రహం దేవుడు ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అనుదినము అనుక్షణము నిన్నే స్మరించి తిని చేరతీయు కరములకై ఆశగా వీక్షించి తిని అనుదినము అనుక్షణము నిన్నే స్మరించి తిని చేరతీయు కరములకై ఆశగా వీక్షించి తిని అందుకొనుము దేవాన చిన్ని కానుక ఆదరించు దేవాన హృదయ కానుక ఆదరించు దేవాన హృదయ కానుక నేను సగే కానుక నీదేనయ్యా నాకున్నదంతయు నీకేనయ్యా నేను సగే కానుక నీదేనయ్యా నాకున్నదంతయు నీకేనయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మాయందు సమృద్ధిగా ఫలించున్నట్లు చెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను
నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అంగీకరించుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అదిని ద్వారా దూతలు నీ స్వహత్తమునకు పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమంతులి బలవంతులను ఆనందపరచులై భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పగుంచు నీ స్తుతులను పాడుచున్నారు. వారిలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్, స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్, స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. స్వర్గీయ రాజా హోసానా హోసానా హోసానా, మృత్యుంజయుడా హోసానా హోసానా హోసానా. స్వర్గీయ రాజా హోసానా హోసానా హోసానా, మృత్యుంజయుడా హోసానా హోసానా హోసానా. అత్యున్నత సింహాసనాసీనుడు సర్వ సృష్టికర్తనే స్తుతించుదా. అత్యున్నత సింహాసనాసీనుడు సర్వ సృష్టికర్తనే స్తుతించుదా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. కృతజ్ఞత ప్రార్థనలోకి మనమందరము ప్రవేశిస్తున్నాము. ఈరోజు ప్రతి విధంగా మళ్ళీ దేవుని ముందు సమర్పించి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని విశ్వసించి మీరు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయనప్పుడు మీరు యొక్క ప్రార్థన ఆలకిస్తున్న మన నాథుడైన తండ్రి మనకున్నాడు అని విశ్వసించి మనము ఈ ప్రార్థనలోకి ప్రవేశించుదాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము
అప్పు కొంచుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చిచ్చు ఎట్ల నేను మీరందరూ దీని తీసుకుని భుజింపుడు ఏలయరా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నానా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకే మా ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఎట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉంటుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించి జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమూహమునందు నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజ బలి పెట్టించిన ప్రతి ఒక్కరును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉద్దానముగదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా ఎదిరిపై దేశూపి దేవుని కన్నెదెల్లయగ మరియ మాదతోనూ, ఆమె భర్త యొక్క పుణిత జోజపు గారితోనూ, పుణిత అప్పస్సులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక,
మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుండును. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు నిత్య జీవన సగునుగాక. ఆమేన్. ആത്മഹാരം മാക്കിയുവ ഏതഞ്ചിന ശ്രീയേശ ആത്മഹാരം മാക്കിയുവ ഏതഞ്ചിന ശ്രീയേശ అన్నం కన్నా మిన్నామన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా. అన్నం కన్నా మిన్నామన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా. దేవా కావారావా మమ్మో మా హృదిలోనే నివసింపరావా. ఆత్మహారం మాకియువ ఏతంచిన శ్రీయేశ. ఆత్మహారం మాకియువ ఏతంచిన శ్రీయేశ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ముందుగానే ఉపద్ఘాతములు చెప్పినట్లు ఈరోజు మనము బోసి ఆంటనీ యొక్క జన్మదినం కొనియాడుతున్నాము. అక్కడ ఉండండి. ఎక్కడ ఈరోజు అదేవిధంగా మీ అందరూ బోసి అన్న ప్రార్థన చేయాలి. ఎందుకంటే
మన ముత్తంగీలు దాదాపు 11 సంవత్సరాలు, అవునా? 11 సంవత్సరాల పాటు ఇక్కడ కీబోర్డు వాయించి పాటలు పాడి, ఎంతో మంచి ఆ పాట వింటే మనము ప్రార్థన అవసరం లేదు మనకు. అంతే, అలాగా ప్రార్థన చేసి అలాంటి పాట పాడి మనల్ని అందరినీ మంచిగా ఆ దేవుని దగ్గరికి నడిపిస్తున్నారు ఈ యొక్క మంచివాడు. సిరిల్ ఫాదర్ ఎప్పుడైతే ఆ 3 గంటలు ఒక ప్రార్థన మీరు రావాలి పోసి అని చెప్తున్నప్పుడు వెంటనే ఫాదర్ మీరు మీరు పాట పంపండి, నేను ప్రాక్టీస్ చేస్తాం అని ఇద్దరు కలిసి చాలా రోజులు అదొక బంధం. మొత్తంకి కేంద్రానికి ఒక మంచి బంధం ఉంటుంది. ఈరోజు అదే విధంగా వారి కొరకు మనం ఒకసారి కనుగలు మోసుకొని చేతులంటూ జోడించి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు అదే విధంగా బోసి ఆంటనీని సమర్పించి ప్రార్థన చేసిన ప్రభువా, ఇదిగో మీ పద్ధతి ప్రకారం, మీ ప్రణాళిక ప్రకారం ఆ దేవుని యొక్క పాటలు పాడి దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి జీవితాన్ని కృతజ్ఞత అర్పించున్నాను ప్రభువా. వారి జీవితంలో వారు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు అన్నీ తీసివేసి దేవునితో ఇంకా అభివృద్ధిలో, ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి ప్రార్థన చేస్తున్న ప్రభువా. వారితో పాటు వారి భార్యని, వారి కొడుకుని, కోడల్ని, పాపని, వీరందరినీ దేవుడు దీవెనలతో ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఓకే, ఓసి గారు హ్యాపీ బర్త్డే టు యు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగానున్న ఈ దివ్య సంస్కారములో నీ దివ్య కుమారుని శారీరక రక్తములను మాకు అనుగ్రహించిదివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును, గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరస్సు ముంచి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించండి. ఓ ప్రభువా, నీ కరుణ కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవింపుము. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటిని అన్నిటినీ నీ ఉచిత అనుగ్రహము నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్యమాత, మమము బ్రోవకరావమ్మా.